నమస్తే వెల్కమ్ టు న్యూస్ సిద్ధిగా ఉన్న సుదర్శన్. ఇక మొత్తం మీద శనార్థి తెలంగాణకు సంబంధించి జిల్లా ఎడిషన్లో ఏమేమి వార్తలు ఉన్నాయి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక జిల్లా ఎడిషన్లో ముందుగా ఆదిలాబాద్ ఉంటట్టుంది. ఇక తొక్కుగూడ సభ దేశానికి దిశానిర్దేశం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నారు. డిప్యూటీ సీఎం తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు చేస్తున్నారట. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అమాయక ఆదివాసీలకు టోకరా, పాత్రికేయుల సహకారంతో బడాబాబుల అక్రమ వ్యాపారం, మొరం మాఫియాకు ముందుండి మరీ అండదండలంట. ఏజెన్సీ ఏరియాగా గుర్తించిన 1/70 చట్టం అమల్లో ఉన్న శూన్యం. ఆదివాసీ గిరిజనులకు సంపూర్ణ హక్కు అనేది హులక్కే. ఇష్టారాజ్యంగా ఆదివాసీ గిరిజన భూముల అమ్మకాలు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎంపీపీగా ఆదివాసీ బిడ్డ సుగుణను గెలిపిద్దాం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆనందరావు పిలుపునిస్తా ఉన్నారు. నీటి సరఫరా కార్యాచరణ రూపొందించాలి. రానున్న 2 నెలలు పక్కా ప్రణాళికతో నీటి సరఫరా చేపట్టాలి. ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడి. పేదల సంక్షేమానికి పెద్దపీట, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ అంటే ఒక వార్త. ఏనుగు దాడి మృతుల కుటుంబాలకు ఆదుకోవాలని చెప్పేసి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఇక ఉపాధి హామీ కూలీలకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కడం మండలంలోని వార్తలు చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అసంపూర్తిగా మార్కెట్ కాంప్లెక్స్, 7.20 కోట్ల నిధులు వృధా, పిల్లర్లకి పరిమితమైన మార్కెట్ కాంప్లెక్స్, ప్రధాన రోడ్డుపైనే కూరగాయల అమ్మకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం, కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్. 50 లక్షలతో నిర్మించిన రైతు బజార్ కూడా నిరుపయోగంగా ఉంది. ఎక్కడ ఇది? నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో. రసాబాసాగా రాములోరి విగ్రహ ప్రతిష్ట, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి నిరసన సెగ. శ్రీరాముని తిడితే రాళ్లతో కొట్టండి అని వ్యాఖ్యలు చేసిన రాకేష్ రెడ్డి. ఆలయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు వద్దన్న మక్లూర్ గ్రామస్తులు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు. పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదు, వేసవి దృష్ట్యా సెలవులు రద్దు. నీటి సరఫరా నిర్లక్ష్యంపై కఠిన చర్యలు నిజామాబాద్ స్పెషల్ ఆఫీసర్ శరత్ అంటా ఉన్నాడు. ఇక ఆఖరి తడికి సాగునీరు ఇవ్వాలి. పోచంపాడు ప్రాజెక్టు అధికారులను కోరిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. గిరిజన మోర్చా పార్లమెంట్ కన్వీనర్గా గంగాధర్ ఎంపికైండు ఆర్మూర్కు సంబంధించి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే అక్రమార్కులతో కుమ్మక్కయ్యారా, నెలలు గడుస్తున్న ఫిర్యాదులపై చర్యలేవి, మాటలతో కాలయాపన, పరోక్ష సహకారంతో కబ్జాలు దందాలు, ఆర్డీఓ తీరుపై ఫిర్యాదుదారుల ఆగ్రహం అంటే ఒక వార్త. రైతుల కష్టం దళారుల పాలు, వరి పంటకు గిట్టుబాటు ధర రాక అవస్థలు, ఐకేపీ సెంటర్లు ప్రారంభించాలని వేడుకోలు. ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కనిపిస్తూ ఉంది. ఇక ఇంటిదారి మూసేసి వృద్ధ దంపతులకు వేధింపులు, అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం, న్యాయం చేయాలంటూ బాధితులకు వేడుకోలు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది వెలుగటూరుకు సంబంధించి. అక్రమ నిర్మాణాల కూల్చివేత, కొత్తపల్లి అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు. ఎస్ఆర్ఎస్పీ కబ్జా చేసిన బీఆర్ఎస్ జెడ్పీటీసీ జితేందర్ రెడ్డి. అక్రమ కట్టడాలు చేశారని వచ్చిన ఫిర్యాదులతో కూల్చివేత చేపట్టినరు అధికారులు తిమ్మాపూర్లో. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమించినటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పెద్దపల్లి ప్రజల ఆశీస్సులతో గెలుస్తా అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ అంటా ఉన్నాడు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రభుత్వ స్థలంలో పాగా, తూప్రాన్ నడిబొడ్డున ఆక్రమణలు, విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం చేసిండ్రు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు. ప్రభుత్వం మారిన ఆగని దౌర్జన్యాలు. మృతుల కుటుంబాలకు 40 లక్షల పరిహారం, తక్షణ సహాయంగా 1 లక్ష అందజేత. అండగా నిలిచిన మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక నిన్న జరిగినటువంటి అదేది కెమికల్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీలో చనిపోయినటువంటి కుటుంబాలకు 41 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిండ్రు. అంటే అక్కడ ప్రభుత్వం తరఫున కాదు, అది వాళ్ళు కంపెనీ ఇస్తూ ఉంది. సజావుగా ధాన్యం కొనుగోలు, సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు. దళారులను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని చెప్పేసి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అంటా ఉన్నారు మెదక్ జిల్లాకు సంబంధించి. ఇక రఘునందన్ రావు ప్రచారం మొదలుపెట్టిండు. బీజేపీ అభ్యర్థి మెదక్ పార్లమెంటు సంబంధించి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాక్తో ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట మృతుల కుటుంబాల ఆందోళన, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బాధితులకు అండగా నిలిచిన హరీష్ రావు. మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. శిథిలాల నుంచి కింద మరో 2 మృతదేహాలు లభ్యమైనవంట. ఇప్పటికీ నిన్న 4 ఉంటే ఇవాళ 6 చేరింది.
ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే సొంత గూటికి ఎంపీటీసీ వెంకటేశ్చారి ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిక కండువా కప్పికి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది తాండూరుకు సంబంధించి. ఇక బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నిజాంపేట్ మేయర్ దంపతులు వీరి రాకను నిరసిస్తూ ఆందోళన చేసిన కాంగ్రెస్ శ్రేణులు అంట. మొన్నటిదాకా ఆ పార్టీ నుండి ఇప్పుడు ఈ పార్టీలకు ఎట్లా వస్తారని చెప్పేసి ఆందోళన చేసినట్టు మొత్తం మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిండ్రు. నవాపేట్ వివాహ వేడుకల్లో తీన్మార్ మల్లన్న జిల్లా అధ్యక్షుని సోదరుని పెళ్లికి హాజరు. నవబ దంపతులు అశోక్ లావణ్యుడుకు దీవెనలు పాల్గొన్న రాష్ట్ర కమిటీ సభ్యులు కలివేముల మధు తర్వాత నరేష్ పటేల్ వీళ్ళందరూ కూడా వచ్చేసి నిన్న మహబూబ్ అంటే అక్కడ వికారాబాద్కి వెళ్ళి నవాపేటలో ఆ వివాహ వేడుకలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న. భూ కుంభకోణాలతో కుంభకోణాలలో రంజిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంచోడేనంట. రమాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అంట. రా అని పడ్డది తప్పు పడ్డది, ఇది మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం. ఎన్నికల విధులను బాధ్యతతో నిర్వర్తించాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సేవా దృక్పథమే లక్ష్యం రాష్ట్రీయ మానవ్ పార్టీ అంట. జాతీయ అధ్యక్షుడు ఎం యోగేష్ శెట్టి మాజీ మంత్రి మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు. టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నేతలు. ఇక బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా ప్రవీణ్ ని ఎంపిక చేసినట్టున్నారు. నిబంధనలు పాటించని వైద్యశాలలపై దాడులు కుత్బుల్లాపూర్లో క్లినిక్ ల్యాబ్లు సీజ్ చేసిండ్రు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి, రోజుకు 8 గంటలే పనిచేయాలి, సమాన వేతనం అమలు చేయాలి. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి. విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే కాలనీలో కంపు లేపుతున్న స్నేహ చికెన్ సెంటర్ అంట. మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన స్థానికులు కిరాయి కోసం సహకరిస్తున్న ఇంటి యజమాని తొలగించాలని చెప్పానని చెప్పేసి కౌన్సిలర్ అంటా ఉన్నాడు. మొత్తం కూడా ఊర్లోనే మొత్తం దారుణంగా ఉందట పరిస్థితి, వాసన వస్తుందంట. ఇండ్లపై వేలాడుతున్న 3 ఫేజ్ విద్యుత్ వైర్లంట. ఇక ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు ఎగిరిపోవడంతో మంటలు, అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకొని పోయినాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యుత్ అధికారులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది జడ్చర్లకు సంబంధించి. రాజాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఇదంతా జరుగుతూ ఉందంట. చాలా చోట్ల ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు. మరోసారి రోడ్లపై మురుగునీరు, వాహనదారులకు ఇబ్బందులు, డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం లేదా అని చెప్పేసి గద్వాలకు సంబంధించి మద్దకల్ మండల కేంద్రంలో డ్రైనేజీ మొత్తం కూడా రోడ్ల మీదనే వారుతా ఉందంట. మహబూబ్ నగర్ పార్లమెంటు బరిలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ప్రెస్ మీట్ పెట్టింది నిన్న. రామన్పాడు ప్రాజెక్టుకు జూరాల నీళ్లు, తాగునీటి సమస్య లేకుండా చర్యలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా విడుదల చేసిండ్రు. జిల్లాలో మొత్తం 51,290 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి. ఇక జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు ప్రకటించిండు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో పట్టభద్రులు 51,290 మంది నమోదు చేసుకున్నారంట. పల్లెలను తాకిన ఆన్లైన్ బెట్టింగ్, ఐపీఎల్, కబడ్డీ, ఎన్నికలు ఏదైనా సరే కాయ్ రాజా కాయ్. ఆన్లైన్ నయా బెట్టింగ్తో ఆగమవుతున్న యువత అప్పులు దొరక్క ఆన్లైన్లో రుణ యాప్లు వైపు వెళ్తా ఉన్నారంట. ఆస్తులు పోయి ప్రాణాల మీదకి వచ్చినప్పుడే బయటపడుతున్న వైనం ఈ నయా జూదానికి ముగుతాడు వేసేది ఎవరు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. ఆన్లైన్ బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయంట. ఇవి వేస్తే నాశనం అవుతారా నాయన. తూకంతో దగా చేస్తున్న రేషన్ డీలర్, 1 కేజీ నుంచి 2 కేజీల వరకు వస్తున్న తరుగంట బియ్యం దగ్గర. ప్రశ్నించే గొంతునే పార్లమెంటుకు పంపండి, భువనగిరి సిపిఎం ఎంపీ అభ్యర్థి జహాంగీర్ను గెలిపించండి అని చెప్పేసి మోత్కూరు మండల కార్యదర్శి గుండు వెంకట నరసయ్య పిలుపునిస్తా ఉన్నట. పనిగిరి నాణాలను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు, ప్రపంచ పటంలో పనిగిరికి స్థానం ఉంది. పురావస్తు శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ భారతి హోలికేరి చెప్తా ఉన్నారు. గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చూడాలి, స్పెషల్ ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు చెప్తా ఉన్నాడు సూర్యాపేట జిల్లాకు సంబంధించి.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే బీజేపీ మండల అధ్యక్షుడిగా రాసార నరేష్ యాదవ్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వరరావు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ బయ్యారానికి సంబంధించి అనుదిన వేధింపులపై పోలీసుల విచారణ ముమ్మరం. జర్నలిజం ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న కిలాడీలు. పోలీసుల అదుపులో వసూలు రాజాలు. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే నిజాలు. మండల కేంద్రంలో వీరి ఆగడాలకు అద్దె లేదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాయపర్తికి సంబంధించి అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత అంటూ దేవరూపల మండలానికి సంబంధించి. ఇక గ్రామ ప్రజలకు అందుబాటులో నీటి పంపు. నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో. ఇక ఎన్నికల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. ఇక కాసల మాయలో మత్స్యశాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి అర్హులకు మొండి చేయి. దళారుల అజమాయిషి అడిగితేనే బెదిరింపులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే వెలుగులోకి వస్తున్న పువ్వాడ అక్రమాలు. పువ్వాడ ఉదయ్ నగర్ సర్వే నెంబర్ 192లో భూదందాలు. ఇందిరమ్మ ఇళ్లలో కూడా మాయ. 2009లో జారీ చేసిన పట్టా ప్లాట్ నెంబర్ 253. 2017లో ఇదే నెంబర్తో మరో పట్టా జారీ. జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇక పాలేరుకు సాగిన సాగర్ జలాలు అంటూ ఒక వార్త. దేశంలో మత కొల్లాలను సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ ఆలోచిస్తుందని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటా ఉన్నాడు. ఇక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలి కలెక్టర్ గౌతమ్ చెప్తా ఉన్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి. నీటి కోసం బకెట్లు బిందెలతో రోడ్లపైకి వచ్చిన స్థానికులు అంటూ ఇల్లెందు దగ్గర ఇదంతా కూడా జరుగుతూ ఉందంట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని ట్యాంక్ బజార్ సీసీ రోడ్డు బజార్ వాసులు మొత్తం కూడా రోడ్లపైకి వచ్చిందంట. 5గురు వచ్చిండ్రు, మన రోడ్లపైకి అందరూ వచ్చినట్టు రాసిండ్రు. ఇది జిల్లా వార్తలు. అయితే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. బిర్యానీ ట్రీట్. హైదరాబాద్లో చెన్నై టీం అంబట్ రాయుడు బిర్యానీ ట్రీట్ ఇచ్చిందంట. అంటే హైదరాబాద్ అంటే బిర్యానీ ఫేమస్ కాబట్టి చాలామంది క్రికెటర్లు వచ్చినప్పుడు ఇక్కడ తింటుంటారు. ఇక చెన్నై వర్సెస్ హైదరాబాద్ ఇవాళ ఉప్పల్లో మ్యాచ్ జరగనుంది. అయితే కరెంటు బిల్లు కట్టలేదని చెప్పేసి నిన్న కరెంటు కట్ చేసిండ్రు, మళ్ళీ పునరుద్ధరించిండ్రు. ఒక్క రోజులో కరెంటు బిల్లు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. ఇక బల్లే పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ. 200 టార్గెట్ను ఛేదించిన పంజాబ్. ఇక గుజరాత్పై 3 వికెట్ల తేడాతో గెలుపు. రాణించిన శశాంక్ సింగ్, అశుతోష్, శుభ్మన్ గిల్ శ్రమ వృధా అయిపోయిందంట. 7 ఓవర్లలో 81 పరుగులు చేసిండ్రు. ఇక రియల్ స్టంట్. పల్టీలు కొట్టిన అజిత్ కారు. ఒళ్ళు గగురుపరిచే వీడియో వైరల్ అవుతా ఉందంట అజిత్ సంబంధించి. కిర్రాక్ పోరి అంట. నేషనల్ క్రష్ రష్మిక బర్త్డే ట్రీట్ ఇస్తా ఉన్నది. కిర్రాక్ పోరి అని చెప్పేసి రష్మిక. ఇక నభా స్వయంభూ లుక్ అంట. నభా స్వయంభూ లుక్ మొత్తం కూడా అదిరిపోతా ఉంది. మంచిగా ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది. సినిమా మరి ముందుకు వస్తుందంట. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా స్వయంభూ. ఇక లవ్ అండ్ వార్. జాజ్ సింగర్గా అలియా బన్సాని కొత్త చిత్రం అప్డేట్ వస్తూ ఉందంట. ఇవి మూవీ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద శనార్థి తెలంగాణ జిల్లా ఎడిషన్లో ప్రత్యేకంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ, తర్వాత రాజకీయ పరిణామాలు కానీ, అక్కడ సమస్యలకు పరిష్కారం కానీ ఇవన్నీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది శనార్థి తెలంగాణ. కాబట్టి శనార్థి తెలంగాణ జిల్లా ఎడిషన్ని కూడా చూడండి. చూస్తూనే ఉండండి క్యూరూస్. మీ సిద్ధంగా సుదర్శన్, కెమెరామెన్ భరత్తో కలిసి.